మనం ఇప్పుడు వచ్చేసి తిరుపతి దగ్గర ఉన్నటువంటి రేణిగుంట మండలం విప్పమానపట్టిడ అనేటువంటి గ్రామంలో అయితే ఉన్నాం. మనతో రిటైర్డ్ హెడ్ మాస్టర్ లక్ష్మి గారు అయితే ఉన్నారు. తను రిటైర్ అయిన తర్వాత అయితే తనకు ఉన్నటువంటి భూమిలో వ్యవసాయం చేసుకోవడం కోసం కొన్ని రకాల హార్టికల్చర్ క్రాప్స్ అలాగే వెజిటేబుల్స్ వేసుకోవడం కోసం అయితే కనుక తిరుపతిలో ఉన్నటువంటి గణేష్ ఏజెన్సీ నుంచి అయితే కనుక గజ కంపెనీ చెందినటువంటి 7 HP పవర్ వీడర్ అయితే తీసుకోవడం జరిగింది. ఈయన గత 6 నెలల నుంచి అయితే కనుక ఈ పవర్ వీడర్ వాడటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆయన అనుభవాలని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే ఈ గణేష్ ఏజెన్సీ వాళ్ళు అయితే కనుక ఒక మంచి ఆఫర్తో అయితే కనుక ఇప్పుడు రావడం జరిగింది. ఈ 7 HP పవర్ వీడర్ని కేవలం 33,000 రూపాయలకి ఇవ్వడంతో పాటు అలాగే కింద ఉన్నటువంటి బ్లేడ్ సెట్ తో పాటు ఒక బోర్డు కూడా ఫ్రీగా ఇస్తున్నారు, ఫ్రీ డెలివరీ ఇస్తున్నారు, అలాగే ఇన్స్టాలేషన్ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుందని చెప్తున్నారు. గణేష్ ఏజెన్సీకి సంబంధించినటువంటి నాగేంద్ర గారితో మాట్లాడి అసలు ఈ పవర్ వీడర్ ఫీచర్స్ ఏంటి, అలాగే వారంటీ గ్యారంటీలు ఏమి ఇస్తున్నారు, వీళ్ళు ఇస్తున్నటువంటి ఆఫర్ ఏంటి అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. నమస్తే, నా పేరు రామకృష్ణ, మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనతో రైతు లక్ష్మి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ పవర్ వీడర్ పనితనం ఎట్లా ఉందో అని అడిగి తెలుసుకుందాం. అలాగే ఆయన తర్వాత నాగేంద్ర గారితో మాట్లాడి వీళ్ళు ఇస్తున్నటువంటి ఆఫర్ ఏంటో తెలుసుకుందాం. లక్ష్మి గారు నమస్తే అండి. లక్ష్మి గారు, అసలు మీరు ఈ పవర్ వీడర్ ఎన్నాళ్ళ క్రితం తీసుకున్నారు, ఏ పనులకు ఉపయోగిస్తున్నారు? మోర్ దాన్ 6 months బిఫోర్ కొన్నానండి. ఇది మేము కల్టివేషన్ లో వాడేదానికి తీసుకున్నాము. ఏమేమి పనులు చేస్తున్నారండి? ఎన్ని ఎకరాల పొలంలో వాడుతున్నారు? 3 ఎకరాలు ఉంది నాకు. 3 ఎకరాలు నిమ్మ చెట్లు, అరటి చెట్లు, ఇంకా వెజిటబుల్స్ తెచ్చాను. ఓకే, బాగా ఉపయోగపడుతుంది. ఓకే. ఒక ఎకరంలో పని చేయాలంటే దీంతో ఎంత టైం పడుతుందని? దాదాపు 1.5 లీటర్ పెట్రోల్ అవుతున్నది. మోర్ దెన్ 1.5 hour పడుతుంది. 1.5 గంటల పైన పడుతుంది పని. అది మీరు చేసే స్పీడ్ని బట్టి కూడా కొంత డిపెండ్ అయి ఉంటుంది. రైజింగ్ ఉంది కాబట్టి సెకండ్ గ్రేడ్ వేస్తే ఫాస్ట్ గా అనిపోతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఓన్లీ పవర్ వీడర్ కింద బ్లేడ్ తో సెట్ ఉపయోగిస్తున్నారా, లేకపోతే గొర్రు గుంట కానీ లేకపోతే బోధని చాలా అన్ని వాడుతున్నాం. కూడా బోధులు దోలు ఉన్నాం కదా. ఓకే, బోధులు వేసుకోవడానికి ఎంత లోతు వరకు వెళ్తుంది? పనికి వస్తుందా? ట్రాక్టర్ వేసే బోధులతో వచ్చిద్దా? ట్రాక్టర్ తో బోధులు నేను గమనించలేదు. ఇది మాత్రం బ్రహ్మాండ చెరుకు బోధులు కూడా దోలుకొస్తుంది. ఎక్సలెంట్ గా ఉంది. ఓకే, ఇప్పుడు మీరు 6 నెలల నుంచి వాడుతున్నారు కదా, మీరు ఇంతకు ముందు వ్యవసాయం కూడా అనుభవం ఉండే ఉంటుంది. బ్రహ్మాండమైన అనుభవం ఉంది. ఓకే, 4 fathers సహా మేము వ్యవసాయదారులే. ఓకే, ఇంతకు ముందు మనం ఎడ్ల వ్యవసాయం చేసిన తర్వాత ట్రాక్టర్ వచ్చింది. ఇప్పుడు అందరూ కూడా ఈ పవర్ వీడర్లు వాడుతున్నారు. ఇప్పుడు ఈ 3 చూసే ఉంటారు మీరు, ఎందుకంటే వయసు పెద్దే కాబట్టి. వీటిలో ఏది బాగుంది మీకు? మాకైతే ఇది కంఫర్టబుల్ సోదర. ఇన్వెస్ట్మెంట్ తక్కువ కదా. మోస్ట్ ఆఫ్ అదే ట్రాక్టర్ ఎత్తుకోండి ఎక్కడికో పోతుంది. ఎద్దులు ఎత్తుకోండి మనం మెయింటైన్ చేసే రోజులు కాదు ఇది. కాబట్టి ఇది సమ్ మోర్ బెటర్. ఓకే, అయితే మరి మెషిన్ చిన్నగా ఉంది, ఇప్పుడు లోతులోకి వెళ్తుందా లేదా? ఇప్పుడు జనరల్ గా బట్టి బాగా సార్ మన ఎద్దుల కంటే కూడా బ్రహ్మాండం లోతు దిగుతుంది. ఇప్పుడు ఒకసారి తోలేసి మనం పెద్దవాళ్ళు ఇప్పుడు తొక్కినామంటే అప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు బాగా దుఃఖం రాదు. ఇప్పుడు మా అన్నవాళ్ళు ఉన్నారు కదా, నేను చూస్తాను ఎక్సలెంట్ గా ఉందని. ఓకే, మొత్తం పంతానం దీని మీద అయితే మీ అభిప్రాయం అయితే బాగుందంటారు. ఓకే, అయితే ఇప్పుడు మరి దీనికి ఏదైనా ప్రాబ్లమ్స్ రావటం, ఏదైనా పని చేయకపోవటం, స్టార్టింగ్ ప్రాబ్లం రాకపోవడం, సరిగా వేయకపోవటం, బ్లేడ్లు ఏమైనా పోవటం, అరిగిపోవటం, ఇలాంటి సమస్యలు కానీ? ఏం లేదు సార్. ఏమంటే మా బ్రదర్ కూడా ఆల్రెడీ ఇప్పుడు 3 ఏళ్ళుగా ఏరేది కొని ఉన్నాడు. సమస్యలు అయితే లేవు. ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు మెకానిక్ చూస్తారు. మాదైతే ఫ్రెష్ కాబట్టి అసలు మాకేం ప్రాబ్లమే రాదు. 6-7 నెలల్లో అయితే మీకు ఏం సమస్య రాలా? ఓకే, ఇప్పుడు మరి వాడుకునే విధానం కుదరకపోవటం ఏమన్నా? లేదు, అన్ని విధానం బాగుంది సార్. అసలు మీకు అసలు ఏం సమస్య అనేది కనపడలేదు. ఇప్పుడు ట్రాక్టర్ పెట్టుకుని ఏదైనా ఇదైతే రిస్క్ అయిపోతున్నారు. ఇది ఒక 2 పట్టుకుని కూడా అటు పెట్టుకునేస్తాం. ఒకవేళ కదలపోయింది అనుకో మనిషి కూడా లాక్కెళ్తాం. ఓకే, మరి ఇది చేతితో పట్టుకుని తోసుకెళ్ళాలి. ట్రాక్టర్ అంటే స్టీరింగ్ తిప్పితే వెళ్తుంది, చేతులు నొప్పుటవా? లేదు, అంత ఇదేం లేదు. వైబ్రేషన్ కానీ మీరే చేస్తున్నారా, పని వాళ్ళతో చేపిస్తారు? పని వాళ్ళు చేస్తారు, నేను చేస్తాను. ఓకే, మెజారిటీ నేనే చేస్తున్నాను. ఉన్నారు. ఇప్పుడు ఈ అటాచ్మెంట్ చేంజ్ చేసుకోవటం కానీ అట్లాంటి సింపుల్ కొంచెం పడిపోయి ఇది నట్టి పెరికామంటే ఇంకోటి సెట్ అయిపోతుంది. సార్ హెడ్ మాస్టర్ గా కూడా చేశారు, దీని మీద బాగా నాలెడ్జ్, టెక్నికల్ కూడా నాలెడ్జ్ ఉంటుంది. మనం వీడియో చూస్తున్నటువంటి రైతు సోదరులకి ఈ పవర్ వీడర్ మీద చివరికి మీరు ఏం చెప్తారు? నా అభిప్రాయం అయితే రైతుగా కొద్దిగా డెవలప్ అవ్వాలంటే ఇదే బెటర్. మనం వేరే వస్తువులతో పెరుకులాడలేం. ఏమంటే అమౌంట్ చాలా తక్కువ ఇది. ఇంకా దీనికి పెద్ద ఉన్నాయి, అవి ఇంకా రిస్క్ అవుతున్నాయి. ఇది వెరీ సింపుల్ గా ఉంది. మనకు ఒక 3-4 ఎకరాలకి ఎక్సలెంట్ అయిన ఎక్విప్మెంట్ అని చెప్పొచ్చు. అంటే ఇంకో బయట వాళ్ళ దగ్గర పనికి వాళ్ళని పిలిచి వాళ్ళు ఎప్పుడుకో వచ్చి దాకా ఆ ఇబ్బంది లేకుండా ఇది మీ చేతితో ఓన్ గా చేసేసుకోవచ్చు. మనం అనుకున్న టైంలో ఎత్తుకుని దొంపుకుంటాం. ఓకే, గడ్డి బాగా ఎక్కువ ఉన్నా, నేల ఎండిపోయి ఉన్నా దేనికి అసలు సమస్య లేదు. వాడు చూసారు కదా ఇంత గడ్డు నిన్న ఎదుగున్నాం, గడ్డి సపరేట్ గా అయిపోతుంది. ఓకే, లక్ష్మి గారు దాన్ని తగులుకుంటుంది, అప్పుడు పెరుక్కోవాలి కొద్దిగా ఎక్కువ దగ్గర.
లక్ష్మి గారు చాలా థ్యాంక్స్ అండి, నమస్తే. ఇప్పుడు వచ్చేసి లక్ష్మి గారు అనుభవం అయితే ఉన్నారు కదా, అలాగే ఇప్పుడు గణేష్ ఏజెన్సీ సంబంధించి నాగేంద్ర గారితో మాట్లాడి వీళ్ళైతే కనుక 33,000 రూపాయలకి ఈ పవర్ వేడర్ అయితే ఫ్రీ డెలివరీ అలాగే బోధు సెట్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నాగేంద్ర గారు నమస్తే అండి. సార్ ఇప్పుడు మీరు గణేష్ ఏజెన్సీ నుంచి అయితే కనుక ఫ్రీ డెలివరీ, ఫ్రీ ఇన్స్టాలేషన్ అలాగే రేట్ కూడా చాలా తక్కువకి ఇస్తున్నారు. మొత్తం అసలు ఆఫర్ ఏంటి, ఏమేమి ఇస్తారో కొంచెం ఎవరైనా చెప్పండి. సార్ ఇది గజా కంపెనీ 7 HP 212 cc. దీని రోటవర్ బ్లేడ్ వచ్చేసి 3.5 feet వస్తుంది. మనం తగ్గించుకోవాలంటే 1.5 feet, 2 feet, 2.5 feet అడిషనల్ అవుతుంది. బ్లేడ్ తగ్గించుకోవచ్చు. ఓకే. 1 లీటర్ పెట్రోల్ రఫ్గా 1 గంట నుంచి 1.5 గంట సేపు నడుస్తుంది. ఓకే. కంటిన్యూగా రైతులు దీన్ని ఒక 5 గంటలు 6 గంటల సేపు వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆపుకోకుండా కంటిన్యూగా 5 గంటలు 6 గంటలు నడుపుకోవచ్చు. ఓకే. దీనికి ఫస్ట్ గేర్, సెకండ్ గేర్ అండ్ రివర్స్ గేర్ వీల్స్ అవైలబుల్ ఉంది. సార్ దీనికి మామూలు పవర్ టిల్లర్కి దీనికి డిఫరెన్స్ ఏమంటే క్లచ్ రిలీజ్, అంటే క్లచ్ పట్టుకోని అవసరం లేదు, మీరు ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటుంది. అంటే క్లచ్ వదిలేసినా అదే వెళ్తుంటుంది, నొక్కి పట్టుకోని అవసరం లేదు. బట్ మనం బిసైడ్ వెళ్తా ఉండాలి, టర్నింగ్ చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం వెనకాల వెళ్తా ఉంటే కూడా చాలు. ఓకే. ఈ రైతు సార్ చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది సార్. ఓకే. ప్రైస్ ఏంటి, చాలా తక్కువకి ఇస్తున్నారు? అవును సార్, ఇప్పుడు మార్కెట్ తో పోలిస్తే ఈ గజా కంపెనీ అనేది మనం 33,000 రూపాయలకి అందిస్తాము. ఎందుకంటే దీన్ని మనం బల్క్ గా పర్చేజ్ చేసాము. రైతు సార్కి తక్కువ రేట్ ఇవ్వాలని. ఇప్పుడు మార్కెట్ లో పోలిస్తే ఇదే గజా కూడా కొంతమంది 40,000-45,000 కూడా అమ్ముతున్నారు. కానీ మా షాప్ నుంచి కొన్ని వాళ్ళకి మేము 33,000 రూపాయలకి ఇస్తూ ఇంక్లూడింగ్ డెలివరీ ఇస్తున్నాం. ఇన్స్టాలేషన్ కూడా మా షాప్ నుంచినే టెక్నీషియన్ పంపించి ఎలా వాడాలో కూడా అక్కడికి వచ్చే సైట్ లో చూపిస్తున్నాం. ఓకే. మెయింటెనెన్స్ ఎలా ఉంటుందండి దీనికి? సార్ దీని ఒక ఇంజన్ వచ్చేసి మనకి 7 HP. దీని యొక్క ఆయిల్ కెపాసిటీ వచ్చి 650 ml ఇంజిన్ ఆయిల్ పడుతుంది. గేర్ వచ్చేసి 2 liters గేర్ ఆయిల్. బట్ ఇంజిన్ ఆయిల్ అనేది ఫస్ట్ కొత్త ఇంజిన్ కాబట్టి మనం 20 hours ఫస్ట్ సర్వీస్ చేయాలి. ఆ తర్వాత 40 hours చేసుకున్న ప్రాబ్లం లేదు. గేర్ ఆయిల్ అనేది ఈ ఇంజిన్ ఆయిల్ 2 సర్వీసుల తర్వాత గేర్ ఆయిల్ అనేది ఒకసారి సర్వీస్ చేసుకోవాలి. ఇది తప్ప మెయింటెనెన్స్ ఏమీ ఉండదు. దీనికి ఒక ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది. జస్ట్ మనం ఇవాళ దున్నుతున్నాము, దీంట్లో ఒక 10 ml ఆయిల్ పడుతుంది. దాని ఎందుకంటే మన ఎయిర్ కంప్రెషన్ అనమాట, గాలిలో ఉండే డస్ట్ అంతా ఇంజిన్ లో పోకుండా అది ఆపుతుంది అనమాట. దీన్ని జస్ట్ మనం 2 days ఒకసారి 3 days ఒకసారి క్లీన్ చేసుకుంటారు. ఇదే తప్ప మెయింటెనెన్స్ ఇంకేమో ఉండదు సార్. ఆ స్పార్క్ ప్లగ్ అనేది మనం వీక్లీ వన్స్ 10 days ఒకసారి క్లీన్ చేసుకుంటా అంటే ఇంకా ప్రాబ్లం ఉంటే హెవీ ఏం ప్రాబ్లమ్ రాదు సార్. దీంట్లో మొదట మాత్రం ఇంజిన్ ఆయిల్ 20 గంటలకు ఒకసారి, తర్వాత 40 గంటలకు చేంజ్ చేసుకోవాలి. తర్వాత మీరు 40 hours కి ఇంజిన్ ఆయిల్ సర్వీస్ చేసుకుంటే మిషన్ అంటే ఎటువంటి ప్రాబ్లమ్ రాదు. గేర్ ఆయిల్ కానీ గేర్ ఆయిల్ మీరు 100 గంటలకు ఒకసారి చేంజ్ చేసుకోవాలి సార్. ఓకే. తర్వాత దీంట్లో ఇది 2 stroke 4 stroke? సో ఇది 4 stroke ఇంజిన్. 4 stroke ఇంజిన్ ఆయిల్ సెపరేట్, గేర్ ఆయిల్ సెపరేట్, పెట్రోల్ సెపరేట్. ఓకే. పెట్రోల్ లో మరి ఆయిల్ ఏం కలపక్కర్లేదు, 2 ఆయిల్. ఓకే. దీంట్లో పెట్రోల్ వర్షన్ ఉంది, ఇందులో డీజిల్ వర్షన్ కూడా ఉంది గజా. ఓకే. అది కూడా పెట్రోల్ డీజిల్ రెండు వర్షన్స్. ప్రైసెస్ ఎంత ఉంటుంది సార్? పెట్రోల్ వచ్చేసి మనం ప్రజెంట్ 33,000కి ఇస్తున్నాము. డీజిల్ వర్షన్ వచ్చి 45,000 రూపాయలకు ఉంటుంది. సేమ్ ఇది కూడా 7 HP. బట్ సీసీ వైజ్ లెక్కేసుకుంటే ఇది 212 cc, అది 270 cc వస్తుంది. బట్ డీజిల్ అనేది ఇప్పుడు రైతులు లైక్ చేయడం లేదు, ఎందుకంటే అది వైబ్రేషన్ వస్తుంది. పెట్రోల్ స్మూత్ గా వెళ్తూ ఉంటుంది. బట్ లైఫ్ టైం కూడా పెట్రోల్ ఎక్కువగా ఉంటుంది, ఇంజన్ ఒక లైఫ్ టైం. ఓకే. దీంట్లో అసలు ఇప్పుడు ఇంతకుముందు రైతుతో మాట్లాడినప్పుడు అసలు చాలా స్మూత్ గా ఉంది, పెద్ద ఆయన కూడా కంఫర్ట్ గా చేసుకుంటున్నానని చెప్తున్నారు. అసలు ఎటువంటి వైబ్రేషన్ రాదు, అసలు కంప్లైంట్స్ కానీ ఎటువంటి వైబ్రేషన్ లేదు సార్. మేము ప్రజెంట్ ఈ గజా అనేది నిమ్మ తోటలకి ఇచ్చాము, జామ తోటలకి ఇచ్చాము, అరటి, బొప్పాయి, మామిడి తోటలకి ఎటువంటి రైతులకైనా యూజ్ఫుల్ అవుతుంది సార్ ఇదైతే. ఓకే. సర్వీస్ ఇష్యూస్ ఏమొస్తాయి మీకు? ఇప్పుడు చాలా మంది తీసుకుంటారు, ఇప్పుడు ఈ రైతుకి అది ఏం రాలేదు అంటున్నారు, కానీ ఈయనకు రాకపోయి ఉండొచ్చు. చాలా మందికి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంటాయి కదా, కామన్ గా ఏ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సార్? కామన్ గా అంటే చిన్నది మన రోపింగ్ థ్రెడ్ ఉంది కదా, అది కట్ అయిపోవడము, జస్ట్ ఆ క్లచ్ అడ్జస్ట్మెంట్ అవ్వదు తప్పించి ప్రాబ్లం అంటే హెవీగా ఏమీ రావు సార్. ఓకే. ఏదైనా సర్వీస్ ప్రాబ్లమ్స్ వస్తే రైతులు చేసుకోగలుగుతారా? మళ్ళీ మీ పర్సన్ వెళ్ళి చేయాలా, లేకపోతే ఎట్లా ఉంటుంది సార్? రైతులు ఆల్మోస్ట్ మేము ఫోన్లోనే టీచ్ చేస్తాము, 90% చేసుకోగలము. వాళ్ళ పాసిబిలిటీ అలాదంటే మేము వెళ్ళి సర్వీస్ చేసి వస్తాం. ఓకే. ఇప్పుడు మీరు 33,000 రూపాయలకి పవర్ వేర్ మొత్తం మిషన్ తో పాటు కింద బ్లేడ్ సెట్, ఒక బోధు ఇస్తారు, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తారు, ఇన్స్టాలేషన్ కూడా చేసి పెడతారు. మొత్తం ఎట్లా వాడుకోవాలి ఏంటో ఇంటి దగ్గర మొత్తం రైతుకి అంతా నేర్పించి వస్తారు. కేవలం 33,000 రూపాయలు. ఓకే. మరి ఇంకా మిగతా చాలా సెట్ అవసరాలు ఉంటాయి కదా, బ్లేడ్ సెట్ తో పాటు గొర్రు గుంటకని లేకపోతే నాగళ్ళని ఇవన్నీ ఉంటాయి కదా, అవి కావాలంటే సార్ మన దగ్గర దీంతో పాటు అదే మీరు అడిగారు కదా, గొర్రు గుంటక, కేజీ వీల్స్ అవన్నీ కలిపి 13,000 రూపాయలకి ఇస్తున్నాం సార్. దీంతో పాటు అది మిర్చి రైతులకి, పత్తి రైతులకి బాగా యూజ్ఫుల్ అవుతుంది సార్. ఓకే సార్. ఇప్పుడు మీ దగ్గర ఈ పవర్ వేటర్ తో పాటు ఇంకా రకరకాల పవర్ వేటర్లో అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ అన్ని దొరుకుతాయి కదా, ఏవైనా సరే అన్ని రైతులకు ఎక్కడికి కావాలని సప్లై చేస్తుంటారు? మన దీంతో పాటు బ్రష్ కట్టర్లు, టిల్లర్లు, చాప్ కట్టర్లు, మిల్కింగ్ మిషన్ ఎక్కడికైనా ఫ్రీ డెలివరీ ఇస్తాం రైతు సోదరులకి. వెళ్ళి మన ఇన్స్టాల్ ఫ్రీగా చేయిస్తాం సార్. అది ఎక్కడ తెలుగు రాష్ట్రాలు ఎక్కడికైనా సరే మనం డెలివరీ ఇస్తాం సార్.
ఫ్రీగా. ఓకే, తర్వాత సర్వీస్ కానీ లేకపోతే ఏదైనా సరే మీరు ఎప్పుడైనా సపోర్ట్ ఇస్తారు? సార్ ఖచ్చితంగా 1 day 2 days లో ఖచ్చితంగా రెస్పాన్స్ అయ్యి సపోర్ట్ చేస్తాం సార్. ఓకే, ఇప్పుడు మీరు ఎవరైనా కస్టమర్ ఇది కావాలంటే ఎన్ని రోజుల్లో డెలివరీ చేస్తారు, ఎన్ని రోజుల్లో ఇన్స్టాలేషన్ అంతా కంప్లీట్ అవుతుంది? కస్టమర్ అప్రోచ్ అయితే మేము 1 day లో డెలివరీ ఇస్తాము. వన్స్ మిషన్ డెలివరీ అయినాక మరుసటి రోజు వెళ్ళి మా అబ్బాయి ఇన్స్టాల్ చేసి వాళ్ళకి ఎలా చేయాలో ఆపరేట్ చేసి కూడా వస్తారు సార్. ఓకే, మొత్తం నేర్పించేసి వస్తారు. నేర్పించేస్తాం. ఓకే సార్, ఇప్పుడు మరి దీనికి రివర్స్ గేరు అలాగే ఫ్రంట్ గేరు మొత్తం 3 గేర్లు ఇచ్చారు కదా, ఒకసారి ఏ గేర్ ఎట్ట పని చేస్తో చెప్తారా? మిషన్ కి మొత్తం 3 గేర్లు ఉంటుంది. ఫస్ట్ గేర్ అనేది మన స్లోగా వెళ్తుంది. ఫస్ట్ గేర్ లో ఏం వర్క్ చేసుకుంటామంటే మన బోధ వేసుకోవడాలు, సాల్ మధ్యలో గ్యాప్ తీసుకోవడానికి స్లోగా వెళ్తుంది. సెకండ్ గేర్ లో డెత్ వెళ్తుంది, ఫాస్ట్ గా వెళ్తుంది. రివర్స్ గేర్ అనేది మన రివర్స్ ఒకవేళ మన బ్యాక్ రావాలి, చెట్టు అడ్డం వచ్చేసింది, అప్పుడు రివర్స్ గే యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ మొత్తం ఆపరేషన్ సంబంధించి మొత్తం ఇవన్నీ అసలు ఏవెందుకు పనిచేస్తాయి చెప్పండి సార్. ఇది క్లచ్ రీడ్, దీన్ని మనము ఆఫ్ అండ్ ఆన్ వాడుకునే వాడతాం. ఓకే, మనం ఆఫ్ చేయాలంటే జస్ట్ స్టార్టింగ్ మొదలు దీనికి లాక్ వేసుకున్నామంటే జస్ట్ రన్ అవుతా ఉంటుంది. దీన్ని మళ్ళీ మిషన్ ఏం టచ్ అయిన అవసరం లేదు. మళ్ళీ ఆఫ్ చేయలేనప్పుడు జస్ట్ దీన్ని టచ్ చేసి ఆఫ్ అయిపోతుంది మిషన్. వన్స్ గేర్ వేసుకోవాలన్నప్పుడు ఈ క్లచ్ పట్టుకొని మీరు ఫస్ట్ గేర్ వేసుకోవాలి. ఫస్ట్ గేర్ లో వెళ్తుంది స్లోగా, లేదు ఫాస్ట్ గా వెళ్ళాలి మీరు సెకండ్ గేర్ లో వేసుకుంటే ఫాస్ట్ గా వెళ్తుంటే డెత్ వెళ్తుంది. డెత్ అనేది ఆల్మోస్ట్ మీకు 6 to 7 inches డెత్ వెళ్తుంది మిషన్. లేదు మీకు రివర్స్ రావాలి, చెట్టు అది అడ్డం వచ్చేసింది, మళ్ళీ ఇక్కడ న్యూట్రల్ ఉంటుంది. మిడిల్ లో పట్టుకొని జస్ట్ మీరు టచ్ పట్టి ఈ సైడ్ ఈ రెండు పట్టుకుంటే మీరు ఆటోమేటిక్ గా రివర్స్ వచ్చేటప్పుడు ఎక్స్లేటర్ కొంచెం తగ్గించుకోవాలి, ఎందుకంటే మన స్లోగా ఎక్స్లేటర్. సార్ ఎక్స్లేటర్ వల్ల ఏం ఉపయోగం ఉంటుంది అంటే డెప్త్ వెళ్తూ ఏముండదా, స్పీడ్ అయినా? డెత్ అనేది ఏముండదు సార్, స్పీడ్ మనం ఎంత కంట్రోల్ చేయమో దాన్ని బట్టి ఎక్స్లేటర్ పైన ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇది రివర్స్ కూడా ముందుకు వెళ్ళినంత స్పీడ్ వస్తుందా? ముందు కూడా స్పీడ్ వస్తుంది, బట్ మనం మన పైకి వచ్చేస్తుంది కాబట్టి మనం స్లోగా పెట్టుకుంటే మనకి సేఫ్. అంటే ఇప్పుడు మనం రివర్స్ వెళ్ళేటప్పుడు కూడా అది రోటావేటర్ వేసుకుంటూనే వస్తుందా, లేకపోతే ముందుకెళ్ళినప్పుడు మాత్రమే పనిచేస్తుందా? సార్ రివర్స్ పైన కూడా వస్తూ ఉంటుంది సార్. మనం కొద్దిగా స్లోగా పెట్టుకుంటే కొంచెం డిస్టెన్స్ లో రివర్స్ వస్తాం కాబట్టి మనం కొద్దిగా అయితే పనికి మాత్రం ముందుకే పెట్టుకుని దాన్ని వెనక్కి తిప్పుకోవాలంటే లాక్కోకుండా చెట్టు తిరుక్కోవడానికి కోసమే రివర్స్ అని వాడతాం అనమాట. ఓకే, ఇంకా మనం వీడియో చూస్తున్నటువంటి రైతులకి ఈ మిషన్ గురించి కానీ ఈ ఆఫర్ గురించి ఏమైనా చెప్పాల్సింది ఉందా? రైతు సోదరులకి గజా పవర్ వీడర్ 7 HP మా గణేష్ ఏజెన్సీ నుంచి అతి తక్కువ ధరలో ఇవ్వబడుతున్నాము. 33,000 రూపాయలకి డెలివరీ, మన రైతు సోదరులకి డెలివరీ ఇచ్చి ఇన్స్టాలేషన్ కూడా ఫ్రీగా చేయిస్తాము. అది ఎలా ఆపరేట్ చేయాలో కూడా ఆన్ సైట్ వచ్చి నేర్పించే వస్తాం సార్. ఇదండి, చూశారు కదా గణేష్ ఏజెన్సీ సంబంధించి నాగేంద్ర గారు ఈ పవర్ వేడర్కి ఉన్నటువంటి ఆఫర్ గురించి పూర్తి వివరాలు చెప్పారు కదా. వీళ్ళ దగ్గర కేవలం ఈ గజా కంపెనీ చెందినటువంటి 7 HP పవర్ వేడర్ కాకుండా వ్యవసాయ అవసరాలకు అవసరమైనటువంటి అన్ని రకాల పనిముట్లు అయితే వీరి దగ్గర లభ్యమవుతాయి. పూర్తి వివరాల కోసం అయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మీరు అయితే కాల్ చేయొచ్చు. అలాగే మీరు ఎవరైనా ఈ పవర్ వేడర్ కావాలంటే కేవలం 33,000 రూపాయలకి కింద పవర్ వేడర్ బ్లేడ్ సెట్తో పాటు బోధ అయితే ఇస్తారు. అలాగే బజాజ్ కార్డు ఆప్షన్ కూడా ఉంది. మీ దగ్గర కనుక బజాజ్ కార్డు కనుక ఉంటే కనుక ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. మీ దగ్గర క్యాష్ లేకపోతే కనుక బజాజ్ కార్డు ద్వారా కూడా మీరు తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతులకు ఇది ఒక అదనపు బెనిఫిట్ అవుతుందని చెప్పొచ్చు. ఇది రోజు వీడియో, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్ప్లే చేయడం జరిగింది, తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి, నమస్తే.